ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీకు అందరూ కూడా తెలిసిన విషయం, దాదాపు వారం రోజుల నుంచి మరి జైనూర్ మండల్లో అల్లకల్లం అవుతుంది. మరి ఏదైతే మిశ్రం నీలాబాయి ఆమె ఆ రోజు జైనూర్ మండల్లో ఆమె అక్కడి నుంచి వాళ్ళ దేవుగూడ నుంచి జైనూర్కి వచ్చి, జైనూర్ నుంచి ఆటోలో మగ్దుమ్ అని అతని ఆటోలో ఎక్కడ రాఘాపూర్కి వెళ్తుండగా మరి ఆ మగ్దుమ్ అనే వ్యక్తి మరి ఆమెని అత్యాచారానికి పాల్పడడం, తర్వాత ఆమె మీద దాడి చేయడం, ఆమె మీద ఉన్న సొమ్ములని లాక్కోవడం, మరి ఆమె చెప్తుందనే ఒక ఉద్దేశంతో ఆమెని మొహాన్ని పట్టుకొని బండరాయికి కొట్టడం, ఆమెని చంపడానికి ప్రయత్నించిన తర్వాత చనిపోయిందనేసి ఆ రోడ్డు మీద పడేసి వాడు వెళ్ళిపోవడం జరిగింది. మరి నిజంగా ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కానీ, తర్వాత మహిళలకు రక్షణ కానీ ఈరోజు లేకపోయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా చూస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్నామంటే ఎవరైతే ఇటువంటి దుర్మార్గులు మరి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి అనేసి ఈరోజు మేము మరి రాయ్ సెంటర్ సర్మేడి మోతీరామ్ సార్ గారు, తర్వాత అట్లనే మా మాజీ ఎమ్మెల్యే గారు ఆత్రం సకుదాదా గారు, మా సరస్వతి గారు, అందరు మా సర్పంచ్లు, మా నాయకులు అందరు కూడా, మా ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ఏదైతే జరిగిన వంటి సంఘటన ఇప్పటికీ జరిగి మరి వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఆ మగ్దుమ్ మీద ఏం కేసులు పెట్టారనేది కూడా మరి ఇప్పటి వరకు మాకు తెలియట్లేదు. మరి వాని మీద అత్యాచార కేసు పెట్టాలి, తర్వాత అట్రాసిటీ కేసు పెట్టాలి, ఆయనకు జీవిత ఖైదీ పడాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి ఈరోజు ఏదైతే బహింసలో అల్లర్లు జరుగుతున్నాయనే మనము ఎప్పుడు చూసేవాళ్ళం. కానీ ఈరోజు మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి ఒక ఆదివాసీ ప్రాంతంలో మరి ఈరోజు ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో మరి ఇక్కడ అట్లాంటి అల్లర్లు జరిపించడం, మరి ఎక్కడి నుంచో మరి వలస వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఆదివాసుల మీద దాడి చేయడం, మరి మొన్న కూడా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మరి ఆ రోజు ఒక ఆదివాసీ లక్ష్మణ్ మీద దాడి చేశారు, మరి అంతకుముందు ఒక పటేల్ మీద దాడి చేశారు, ఇప్పుడేమో ఒక మహిళ మీద, ఆదివాసీ మహిళా సోదరిమణి మీద దాడి చేశారు. అంటే దాడులు చేసుకుంటూ మరి మా ఆదివాసులు ఇవాళ, మా మహిళలు కావచ్చు, మా ఆదివాసీ దాడులు కావచ్చు, ఆ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఎవరైతే ఇట్లాంటి దుర్మార్గులు మరి అక్కడ ఉండి మరి మా భూములు చేసుకుంటూ మా అస్తిత్వానికి దెబ్బతీస్తూ మరి అక్కడ ఉండి మరి మమ్మల్ని చిత్రహింసలు పెట్టుకొని మరి భూములు లాక్కోవడం, అన్నీ కూడా లాక్కోవడం, ఇట్లాంటివి చేస్తూ కూడా ఉన్నా కూడా ఎంతో ఓపికతోనే ఉన్నా మరి ఈరోజు మా మహిళల మీద, ఆదివాసీ మహిళల మీద మరి ఇటువంటి సంఘటనలు చేయడంలో మరి ఈరోజు మేమందరూ కూడా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కూడా ఎక్కడక్కడ కూడా మరి మా సంఘ నాయకులు, ఆదివాసీ సంఘ నాయకులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజు ఆవేశం ఆగక మరి ఆ రోజు ఒకరోజు ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత మరి వాళ్ళు ఎవరైతే మరి మైనార్టీస్ మరి వాళ్ళ సమాజం పెద్దలు ఉన్నారో మరి వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలాగా కూడా అనుకొని మరి మా ప్రాంతంలో బతుకుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి మీకు కూడా మేము సపోర్ట్ చేస్తామని ఆ రోజు ఎందుకు బయట రాలేదు మేము అడుగుతున్నాం. మరి బయట వచ్చేసి మరి వాళ్ళు కూడా మరి మీకు సపోర్ట్ చేస్తాం అని వచ్చి మరి వాళ్ళ బిడ్డ అయితే ఏంది, ఎవరి బిడ్డ అయితే ఏంది, ఒక ఆడపడుచు మరి ఇట్లా ఈ విధంగా జరగడం మరి మా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని శిక్షించాలని కూడా వాళ్ళు కూడా ఆ రోజు మరి వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుండే, మరి అల్లర్లు కాకపోతుండే. కానీ వాళ్ళు కూడా మరి అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా కూడా ఈరోజు మేము ఆ మగ్దుమ్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, మరి వాని జీవిత ఖైదీ పడాలి, వాళ్ళ ఉరి శిక్ష తీయాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ఆదివాసీ సంఘాల తరఫున మరి ఇవాళ రాయ్ సెంటర్ సర్మేడి మోతీరామ్ సార్ అందరు కూడా మా సంఘాలు నిన్న కూడా మరి అందరు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి దేనికైనా కూడా వాని మీద శిక్షించకపోతే మాత్రం తప్పకుండా
ఖచ్చితంగా మేము ఇంకా పోరాటం ఉధృతం అవుతుంది కాబట్టి తొందరలో అని శిక్ష పడాలని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఈ సంఘటనకి ఇప్పటికి కూడా మరి దాదాపు 18 మంది ఇప్పటికీ అరెస్ట్ కావడం జరిగింది. మరి ఆ 18 మంది ఇక్కడికి ఆపాలి, మళ్ళీ ఇంకా ఎవరిని తీసుకుపోవద్దు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసి ఇంకా మా మీద ఆదివాసుల మీద మరి ఈ కేసులు పెట్టడం అనేది సమంజసం కాదు. మరి ప్రభుత్వం కూడా ఆలోచించేసి మరి వాళ్ళకి ఎవరైతే అట్లాంటి వాళ్ళ దుండగాల మీద వాడు మగ్దుం మీద తప్పకుండా ఏవైతే కేసులు ఉన్నాయో కఠినంగా మరి శిక్షించి ఉరివేయాలని మేము వాస్తవంగా మేము మా ఆదివాసీ సమాజం ఒక ఇవాళ మహిళలు మేము మా సమాజం అంతా కూడా ఈరోజు నిజంగా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు ఒక్కొక్కటి జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. సంఘటన జైనుల్లో అది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఆ దృశ్యాన్ని చూసి ఆగలేకనే ఆదివాసులు దాడి చేసిన తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధారణంగా ఆదివాసులు దాడి చేయరు. అది చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా లోపలనే ఆదివాసుల సంఖ్య ఎక్కువ ఉంది. ఒకవేళ మేము దాడి చేయాలనుకుంటే ఎంతో ఘోరంగా చేయొచ్చు, కానీ మేము చేయలేకపోయినామంటే అది మాది ఎంత శాంతమన్నది గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు లోపల ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయికి జరిగితే దాని అన్ని సంఘాల లోపల అన్ని కులాల లోపల దాని ఒక విధంగా ఒక లెవెల్లో తీసుకొచ్చి దాన్ని వెంటనే సూట్ చేసి మొన్న దిశ అనే ఒక అమ్మాయి విషయంలో జరిగినటువంటి సంఘటన కూడా అది దానికి ఒక న్యాయం, మనకొక న్యాయం. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్లా జరిగిన దాంట్లో అందరికీ ఒకటే న్యాయం లోపల అందరూ స్పందించాలి. ఒక అమ్మాయికి జరిగితే అన్ని సంఘాలు అందరూ ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని ప్రాంతాల లోపల అన్ని రకాలుగా ధర్నాలు చేస్తారు. కానీ మన అమ్మాయి మీదకి విలువ లేదా? ఒక జంతువుకున్న విలువ మనకు ఆదివాసులకు ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. అది బాధను గమనించి ఒకసారి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మనకు కూడా అటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము అడవిలో ఉన్నటువంటి జంతువులు ఏ జంతువు ఉన్నా కూడా దానికి అంత రక్షణ ఉంటుంది. ఒక మనిషి అక్కడ పోతే అది దాడి చేసినప్పుడే దాడి చేస్తుంది. మేము కూడా అట్లాంటి వాళ్ళము. ఏజెన్సీని ఎట్లా రక్షించాలి? ఏదైతే అడవి లోపల రక్షణ ఉంటుందో మా ఏజెన్సీ కూడా అటువంటి రక్షణ ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరిగాయి. సాధారణంగా మన ఏజెన్సీ ప్రాంతాల లోపల ఎవరికి కూడా హక్కు లేదు. కానీ మన అమాయకత్వాన్ని చూసి ఉండుమని జాగేస్తే దానికి కొన్ని వందల మంది ఇల్లు ఏర్పాటు చేసి మన మీద దాడులు చేయడం ఏంటి? ఇది ఒక గవర్నమెంట్ చట్టాన్ని కూడా ఫాలో చేయకుండా మన మీదనే దాడులు చేస్తూ ఇన్న ఘోరమైన చట్టాన్ని ఉన్నా కూడా దాన్ని ఫాలో కాకుండా మనల్ని అరెస్ట్ చేయడం, మన మీద చేయడం అది ఎంతవరకు సబబు? అందుకనే ఈరోజు మన ఎస్పీ సారు ఒక మంచి వ్యక్తి, మమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఎస్పీ సార్ దగ్గర ఈ మా సంఘాల ద్వారా ఆయనను ప్రజేయపడుతున్నాం. ఇప్పుడు ఎంతవరకు మీరు అరెస్ట్ చేసిరో అంతవరకు ఆపండి. ఇక మళ్ళీ ముందు భవిష్యత్తు లోపల ఎటువంటి కూడా అరెస్ట్ చేయవద్దని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇంకోటి ఇతను ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ నడుస్తుందో ఆ గవర్నమెంట్ ఎలక్షన్ టైం లోపల ఇంద్రవెల్లి స్తూపం దగ్గర పోయి మన గిరిజనుల గురించి అధ్యయనం చేసి అక్కడి నుండే ఎలక్షన్ స్టార్ట్ చేసిండు. కాబట్టి మన ఆదివాసుల సమస్య ఆయనకు తెలుసు. కాబట్టి ఇక నుండి అయినా మా ఆదివాసుల పైన వాళ్ళ సమస్యలను గుర్తించి అతనితోటి మాకు చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేడు? అప్పుడు ఎన్టీ రామారావు కాలంలో అల్లరి పేరు సంఘటన జరిగితే ఇమీడియట్లీ 1000 మంది పోస్టులను అన్ని రకాల పోస్టులను క్రియేట్ చేస్తే ఈ మన చాలా మట్టుకు సస్యశ్యామలాన్ని ప్రతి అడవి ప్రాంతాల్లో కూడా విద్యావంతులైనరు, అన్ని విధాలుగా నేడు ఒక స్థాయిలో వచ్చారు. కేసీఆర్ వచ్చిండ్రు. మన గిరిజనుల విషయంలో చాలా మట్టుకు అర్థం చేసుకుని అన్ని విధాలుగా సహకారం చేసిండు. ఎందుకు చేయలేదు? దేవుళ్ళను కానీ ఆదివాసుల పైన కానీ అన్ని రకాలు చేసిండు. కానీ ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన ఆదివాసుల పైన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా మన ఆదివాసులతో చర్చలను ఏర్పాటు చేయాలని నేను అతని దయచేసి ఏర్పాటు చేయమని కోరుతున్నా. ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి నిందితుని ఉరిశిక్ష తీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ప్రధానంగా దాని తర్వాత జరిగినటువంటి జైనూరు సంఘటన ఇవాళ చాలామంది కూడా దాన్ని వేరే రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి యువత ఇవాళ
మరి ప్రజానీకం అందరం కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆక్రోశాన్ని, అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటంగా మేము భావిస్తున్నాం. ఆ ప్రాంతం అన్యాక్రాంతంగా కావడం, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఇటువంటి అత్యాచారాలను చూసి ఏదైతే వాళ్ళ యొక్క ఆవేశం, ఆక్రోశంతో జరిగినటువంటి ఆ సంఘటనలో చాలా మందిని కూడా అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం ద్వారా గౌరవ ఎమ్మెల్యే కోలక్ష్మ గారి నాయకత్వంలో ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారిని మేము రిక్వెస్ట్ చేసినాం. సో జరిగిన సంఘటన నేపథ్యాన్ని మీరు అర్థం చేసుకొని, మరి అంతకంటే ముందు ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే శాంతియుత వాతావరణం ఎందుకు చెదిరిపోయింది? ఒక మహిళ పైన ఒక ముస్లిం వ్యక్తి ఆ రకంగా చేయడం ద్వారా జరిగింది తప్ప మా వైపు నుంచి ఏ రకమైన ఆ దాడి జరగలేదు. దీన్ని ఆలోచన చేసుకుని ఇక్కడి నుంచైనా ఆ అరెస్టులు ఆపాలని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ సమస్యను చాలామంది కూడా వారి వారి ఆలోచన విధానాలను చొప్పించి దీని ఒక హిందూ ముస్లిం పోరాటంగా, హిందూ ముస్లిం విభేదంగా పరిగణిస్తారు. కానీ ఇది హిందూ ముస్లింకు సంబంధించినటువంటి కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల యువతి యువకులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ ఆత్మీయ కోసం జరిగినటువంటి పోరాటం. ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచన చేయాలి. ఆ రోజు 2016, 2017లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, హస్నాపూర్ సంఘటన కావచ్చు, ఆసిఫాబాద్లో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న జరిగినటువంటి జైనూర్ సంఘటన కావచ్చు, దీనిపైన ప్రభుత్వం తప్పకుండా ఒక ఖచ్చితంగా కమిషన్ ఏర్పాటు చేసుకుని ఆదివాసుల్లో ఉన్నటువంటి ఆవేదనను, ఆదివాసులు చేస్తున్నటువంటి అస్తిత్వ పోరాటంపై ఒక కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం స్పందించి ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపట్లను కూడా గౌరవ ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, మరో కలెక్టర్ గారితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం దిగిరావాలి. ఇవాళ ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులు రావడం, అదే ఆదివాసుల సమస్యను శాంతి భద్రత సమస్యగా పరిగణిస్తారు తప్ప ఇది సామాజిక సమస్యగా పరిగణిస్తలేరు. నాటి కుమ్రంభీ పోరాటం నుంచి నిన్నటి ఇవాళ జైనూర్ పోరాటం వరకు కూడా పోలీసులు దింపడం, అప్పటి వరకు సద్దుమనగడం, మళ్ళీ ఆదివాసీ సమస్యలు పక్కకు పోతున్నాయి. ఇది కాదు ఆదివాసులకు చేస్తున్న పోరాటం. ఈ పోరాటం వెనుకున్నటువంటి నిగూఢార్థాన్ని, ఈ పోరాటం వెనుకున్నటువంటి వాళ్ళ ఆవేదనని, ఆక్రోశాన్ని, ఏవైతే అస్తిత్వాన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తించి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసులతో చర్చ జరపాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకు ఉద్యోగోపాధి అవకాశాలు కలిగించాలి. ఈ ప్రాంతాన్ని సంరక్షించడం కోసం ఉన్నటువంటి చట్టాలను ప్రకటబందిగా అమలు చేసేవంటి. మా ప్రాంతాలలో మైగ్రేట్ ఎందుకు పెరుగుతుందో ఆ మైగ్రేషన్ ని, ఏ రకమైన మైగ్రేషన్ అని తప్పకుండా ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇటువంటి సంఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా తప్పకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్